సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ సహాయక ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాడ్స్కి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాడ్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి సెప్టెంబర్ 2 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక అక్టోబర్ 1 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి కిచెన్ సర్వీస్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ కానిస్టేబుల్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకి 819 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మేల్ క్యాండిడేట్స్తో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మనకి టోటల్గా 697 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 122 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో క్యాస్ట్ వర్గ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఓపెన్ కేటగిరీలో వచ్చేసరికి మనకి 458 వేకెన్సీస్, ఎస్సీ వర్కి 48, ఎస్టీ వర్కి 70, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 162 వేకెన్సీస్తో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు వచ్చేసరికి 81 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 21,700 అనేది రావడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అయితే జరుగుతుంది. లైక్ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్, రేషన్ మనీ అలవెన్సెస్, స్పెషల్ కాంప్లసరీ అలవెన్సెస్తో పాటుగా లీవ్ ట్రావెల్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్తో పాటు ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక అక్టోబర్ 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 3 ఫేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేజ్ 1లో మనకి పిఏటీతో పాటు పిఎస్టీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
సో ఎవరైతే ఇక పీఈటీతో పాటు పిఎస్టీని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించేసి ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఫేజ్ 1లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో మెయిల్ క్యాండిడేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 1.6 కిలోమీటర్ రేస్ని మీరు 7 minutes 30 secondsలో అయితే ఒక రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 11 feet వరకు కూడా లాంగ్ జంప్ అనేది ఉంటుంది. 3 chances అనేవి ఇస్తారు. నెక్స్ట్ మనకి 3.5 వరకు కూడా హై జంప్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఈవెంట్కి కూడా మనకి 3 chances అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీమేల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 800 meters వరకు కూడా రేస్ అనేది ఉంటుంది. 4.45 secondsలో ఈ యొక్క రేస్ అనేది మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 9 feet వరకు కూడా లాంగ్ జంప్ అనేది ఉంటుంది. 3 feet వరకు కూడా హై జంప్ అనేది ఉంటుంది గైస్. ఈచ్ వన్ ఈవెంట్కి మనకి 3 chances అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ మెయిల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 165 centimeters అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఫీమేల్ క్యాండిడేట్స్ అన్నట్లయితే కనుక జస్ట్ మీరు 155 centimeters అనేది హైట్ అయితే ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 75 centimeters, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 80 centimeters అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి వచ్చేసరికి హైట్ కన్సెషన్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 160 centimeters, ఫీమేల్ క్యాండిడేట్స్ అన్నట్టు కనుక 148 centimeters ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇక పిఎస్టీ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. ఓన్లీ 50 marksకి మాత్రమే మనకి యొక్క రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 15 questions అనేవి ఆడడం జరుగుతుంది, 15 marks. నెక్స్ట్ మనకి నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 10 questions, అనలిటికల్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 15 questions. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్కి సంబంధించి 10 questions అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 50 marksకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 1 hour పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ 10th class క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా అడిషనల్గా మనకి NSQF Level 1 కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక 10th class క్వాలిఫికేషన్తో పాటుగా ఫుడ్ ప్రొడక్షన్కి సంబంధించి కానీ కిచెన్కి సంబంధించి రిలేటెడ్గా మనకు ఒక సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక సర్టిఫికేట్ అనేది మీకు లేనట్లయితే కనుక skillindiadigital.gov.in అనేటువంటి వెబ్సైట్ని అయితే విజిట్ చేసి ఈ యొక్క కోర్సుతో పాటు చాలా రకాల కోర్సెస్ అనేవి ఒక గవర్నమెంట్ వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉండడం అయితే జరిగింది. సో ఒక వెబ్సైట్ని మీరు విజిట్ చేసి సో మీకు ఏదైతే సూటబుల్గా ఉంటుందో ఆ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకొని సో ఒక సర్టిఫికేషన్ అనేది కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఒక వెబ్సైట్ని మీరు ఒకసారి విజిట్ చేసి సో మీకు ఏ కోర్స్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మనకి సర్టిఫికేషన్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ డిప్యూటెడ్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క కానిస్టేబుల్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.